ప్రెగ్నెన్సీలో సరైన ఆహారం తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది పేషెంట్స్ ఎటువంటి ఆహారం తీసుకోవాలి అని మా దగ్గరికి చాలా కామన్గా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి. సో నాన్ వెజిటేరియన్స్కి డెఫినెట్లీ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ వెజిటేరియన్స్లో కూడా మనకి ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడానికి ఖచ్చితంగా చాలా సప్లిమెంట్స్ అనేవి మనకు ఉంటాయి అన్నమాట. సో వెజిటేరియన్స్ కాబట్టి వీళ్ళకి ప్రోటీన్ సోర్స్ ఉండదు, లేకపోతే ఐరన్ సోర్స్ ఉండదు అని మనం అనుకోవడానికి లేదండి. డెఫినెట్లీ వెజిటేరియన్స్లో కూడా మంచి ఆహారం తీసుకోవడానికి మీకు మంచి అవకాశమే ఉంటుంది. సో మీ డయట్ బ్యాలెన్స్డ్ ఉండాలి. సో ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం, హెల్దీ ఫ్యాట్స్ మీ డయట్లో ఖచ్చితంగా ఉండాలి. అండ్ పీచు పదార్థాలు, ఫైబర్ కూడా మీ డయట్లో రిచ్ ఉండాలి. సో ప్రోటీన్ డయట్, సో ప్రోటీన్స్ వెజిటేరియన్ ఫుడ్ ఏమున్నాయి అనే దానికి వస్తే, సో పాలు, పెరుగు, పన్నీర్, పప్పులు, శనగలు, రాజ్మా, ఇలాంటి వాటిలో మీకు ప్రోటీన్ కంటెంట్ ఉంటుందన్నమాట. సో డెఫినెట్లీ ప్రతి ఒక్క మీల్లో ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ మీ మీల్లో ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోండి. రెండోది ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోమని చెప్తాం. సో ఐరన్ రిచ్ ఫుడ్ అంటే ఏంటి అంటే ఆకుకూరలు, మెయిన్గా అన్ని ఆకుకూరల్లో కూడా ఐరన్ కంటెంట్ అనేది బాగుంటుంది. ఇది కాకుండా మనకి బెల్లము, జాగరీ అండ్ మనకి డేట్స్, వీటిలో కూడా ఐరన్ కంటెంట్ అనేది బాగుంటుంది. మూడోది కాల్షియం. సో కాల్షియం దేంట్లో రిచ్ ఉంటుంది? పాలు, పెరుగు, పన్నీర్, రాగి, వీటిలో కాల్షియం బాగా రిచ్ ఉంటుంది. కాబట్టి ఇవి ఏవి మీరు తీసుకున్నా కూడా మీ కాల్షియం అనేది మీకు అందుతుంది. అండ్ మనకి వైటమిన్ B12 ఒక్కటే వెజిటేరియన్ డయట్లో కొంచెం సప్లిమెంట్ చేయాల్సి వస్తుందండి. వైటమిన్ B12 ఒకవేళ మీకు డెఫిషియన్సీ ఉంటే మీ డాక్టర్ మీకు ఏమైనా మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వైటమిన్ B12 మనకు ప్రిడామినెంట్గా నాన్ వెజిటేరియన్ డయట్లోనే మనకు అందుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మోస్ట్ ఆఫ్ ద వెజిటేరియన్ డయట్లో కూడా మీకు కావాల్సిన ఆహార పోషకాలన్నీ మీకు డెఫినెట్లీ అందే అవకాశం ఉంటుంది. నాన్ వెజ్ ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి, తినాలి ప్రెగ్నెన్సీలో అని అయితే డెఫినెట్లీ కాదు. వెజిటేరియన్ ఫుడ్లో కూడా హోల్సమ్ డయట్ మీకు అందుబాటులోనే ఉంటుంది. థ్యాంక్ యూ.